కడపలోని అల్మాస్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్మాస్పేటలో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఇరు వర్గాల నేతలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రుబ్బుకున్నారు. ఇక బ్యానర్లో హనుమాన్ సర్కిల్ అని రాసి ఉండడంతో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక సర్కిల్ పేరుతో స్టిక్కర్ అంటించడంతో హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు హోరాహోరీగా నినాదాలు చేయడంతో ఇక పోలీసులు భారీగా మోహరించారు. ఆంజనేయ స్వామి ఆలయం ఉండడం వల్లే హనుమాన్ సర్కిల్ ఏర్పాటు చేశామంటూ కూడా హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే సర్కిల్కు అల్మాస్పేట్ సర్కిల్ పేరు కొనసాగించాలంటూ కూడా మరో వర్గం వివాదాలకు సంబంధించి కూడా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెబుతున్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఇప్పటికైనా పరిస్థితి సద్దుమణిగిందా లేక ఇంకా అక్కడ గొడవ జరుగుతుందా? సాయిరామ్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ ఏదైతే సమస్య అయితే కనుక పుస్తకాలు కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి అల్మాస్పేట్ సర్కిల్లో అయితే కనుక పుస్తకాలు కూడా ఏదైతే రానున్న ఏదైతే హనుమాన్ జయంతికి సంబంధించి ఈ నేపథ్యంలో కూడా హిందూ సంఘాల వాళ్ళు ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా భారీ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీల్లో కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అల్మాస్పేట్ సర్కిల్ని దాదాపు చేసి హనుమాన్ సర్కిల్ అని ఆ ఫ్లెక్సీలో వేసుకోవడం జరిగింది. అయితే నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా వివాదం కూడా ముదురుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం పెద్దలు కూడా దాదాపుగా ఇది అల్మాస్పేటని కొనసాగించాలని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే 10 గంటలకు మొదలైనటువంటి ఈ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు పలు దఫాలుగా 3 సార్లు కూడా చర్చలు చేయడం జరిగింది. అయితే ఇటు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పోలీసులు మాట్లాడడం జరిగింది. మరోపక్క ఎవరైతే ముస్లిం మత పెద్దలు ఉన్నారో వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా ముస్లిం పెద్దలు కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను వెంటనే కనుక తొలగిస్తే కనుక మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వేసామో అవి కూడా తొలగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా అంతా సజావుగానే సద్దుమణుగుతున్న టైంలోనే పూర్తిస్థాయిలో కొంతమంది యువకులు అయితే కనుక దాదాపుగా ఒకసారిగా ఏదైతే ఇటు సైడ్ నుంచి కూడా దాదాపుగా వాటర్ ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిల్ను కూడా పూర్తిస్థాయిలో హిందూ సంఘాల వైపు వేయడం జరిగింది. అయితే ఇక్కడే గొడవ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరైతే కనుక రాళ్ళు రూకోవడం జరిగింది. ఈ రాళ్ళు రూకున్న ఘటనలు అయితే కనుక పోలీసులకు అయితే కనుక పూర్తిస్థాయిలో గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా 2 సీఏలకు మరోపక్క 4 కానిస్టేబుల్లకు కూడా పెద్ద ఎత్తున గాయాలు కావడం జరిగింది. అయితే గాయమైనటువంటి సీఏలు హుటాహుటిన కూడా కడప రిమ్స్కు తరలించి వాళ్ళకైతే చికిత్స అందించే పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క మధ్యాహ్నం 2 గంటల నుంచి మరోసారి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా ఎవరైతే కడప జిల్లా అల్మాస్పేట్లో మత విద్వేషాలు రేగే అవకాశం ఏమైనా ఉందా? సంబంధించినటువంటి పోలీసులు ఎలాంటి బందోబస్తులు చేస్తున్నారు? పికెటింగ్ ఏమైనా ఏర్పాటు చేశారా? అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? సాయి, ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే గొడవ అయిపోయిన తర్వాత కూడా పోలీసులు అల్మాస్పేట్ మొత్తం సర్కిల్ని కూడా పూర్తిస్థాయిలో కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటన జరగకుండా ఇప్పటికే ఏదైతే దాదాపు మనం చూసుకోవచ్చు ఈ అల్మాస్పేట్ సర్కిల్ మొత్తం కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఇప్పటికే స్పెషల్ పార్టీ టీంలు పెట్టడం జరిగింది. అలాగే మరోపక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా 144 సెక్షన్ పెట్టడంతో కూడా పూర్తిస్థాయిలో ఎవరు బయటికి రాకుండా ఉండేందుకు కూడా ఇక్కడ చేశారు. ఎవరైనా బయటికి వస్తే కనుక పూర్తిగా వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళని స్టేషన్ కూడా తరలిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక దాదాపుగా ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటన అయితే కనుక ఇప్పుడు ప్రశాంతంగా సజావుగా అల్మాస్పేట్ సర్కిల్ అయితే కనుక ప్రశాంతంగా పోలీసులు అయితే తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.